హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒకే పిండితో ఇడ్లీ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను బియ్యం లేకుండా చిరుధాన్యాలనే వాడుతున్నాను. వీటిని పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా లేదా సాయంత్రం టిఫిన్ లాగా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండి కోసం ముందుగా నేను ఒక గ్లాసు మినపప్పు, ఇది నేను పొట్టుపప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేదంటే గుండుపప్పు అయినా తీసుకోవచ్చు. ఇది శుభ్రంగా కడిగి 3-4 గంటలు నానబెట్టాలి. ఒక గ్లాసు మొలకెత్తిన రాగులండి. ఇవేంటంటే 24 గంటలు నానబెట్టిన తర్వాత ఇంకో 24 గంటలు ఒక క్లాత్లో గట్టిగా కట్టి పెట్టేసేస్తే మొలకెత్తుతాయి. మొలకలు వచ్చిన తర్వాత వీటిని బాగా ఎండబెట్టి రాగులతో ఏది చేయాలన్నా, అంబలు కానీ ఏది కానీ చేయాలన్నా ఇలా మొలకెత్తి ఎండబెట్టిన రాగులతోనే చేస్తాను. ఒక గ్లాసు జొన్నలు, నేను పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. కొన్ని కొర్రలు, మీ దగ్గర కొర్రలు లేకపోతే దీని బదులుగా సజ్జలు కానీ పెసర్లు కానీ పెసరపప్పు కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మినపప్పు మాత్రం కంపల్సరీ, అది 1:, ఇవి 3 అన్నమాట. ఇవన్నీ శుభ్రంగా కడిగి ఇవి కూడా 4-5 గంటలు నానబెట్టాలి. మినప్పప్పు పొట్టు కావాల్సినంత ఉంచేసుకుని మిగతాది తీసేసి శుభ్రంగా కడగాలి. చూడండి, జొన్నలు, కొర్రలు, రాగులు మీరు గమనిస్తే రాగులు మొలకలు కనిపిస్తున్నాయి చూడండి. ఇంకోసారి వీటిని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోస్తూ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసే ముందు మీ దగ్గర కనుక అటుకులు ఉంటే వాటిని కూడా శుభ్రంగా కడిగి దీంతో పాటు వేసి పేస్ట్ చేయండి. నేను మెంతులు వేయట్లేదు, ఇది ఇడ్లీ దోశ రెండింటికి పనికొచ్చే పిండి అండి, అందుకనే మెంతులు వేయట్లేదు. అటుకులు వేయడం వలన ఇడ్లీ మెత్తగాను దోశ క్రిస్పీగాను వస్తుంది. ఇలా మెత్తడ్ పేస్ట్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ వదిలేసేయాలి. మీరు పొద్దున్న చేసుకోవాలనుకుంటే, లేదు టిఫిన్ లాగా ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే పొద్దున పేస్ట్ చేసుకుని వదిలేయాలి. ఎందుకంటే ఇది ఫర్మెంట్ అవ్వడానికి, అంటే పులియడానికి. ఇలా పిండి పులవాలి. పులిసిన పిండిలో తగినంత ఉప్పు వేసేసి కలిపి ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. మామూలు ఇడ్లీ ఎలా చేస్తాం ఇది కూడా అంతేనండి, కానీ మామూలు ఇడ్లీ లాగా తెల్లగా అందంగా ఉండవు. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. నేను ప్లేట్లకి నూనె కానీ నెయ్యి కానీ రాయట్లేదు. ఇది నో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ అండి. చట్నీ కూడా పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కరివేపాకులు వేసి నూనె లేకుండా చేస్తున్నాను. కారం కూడా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి పౌడర్ చేసింది, ఎక్కడ నూనె వాడలేదు. నేను దోశల కోసం మామూలు పెనమే వాడతాను, నాన్ స్టిక్ వాడను. దీనికోసం నేను పెనం మీద కొద్దిగా నూనె వేసేసి అప్లై చేసి పక్కన పెడతాను. ఆ తర్వాతే దోశలు వేస్తాను. అలా చేయడం వలన ఏమవుతుందంటే దోశలు అంటుకోకుండా బాగా వస్తాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే దోశ కాలేటప్పుడు కొద్దిగా నూనె వేసుకోండి. ఈ దోశల్లో చట్నీ కన్నా ఏదన్నా కూర, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కూరతో తింటే ఈ దోశ చాలా రుచిగా ఉంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.